హలో ఫ్రెండ్స్, మీ షిప్లో డీజిల్ ఎట్లా ఏం చేస్తారో అని అందరూ అడుగుతున్నారు. ఇది వచ్చింది బంకర్ బార్జ్ అంటారు దీన్ని. ఇది మన షిప్కు బంకర్ ఎత్తుకొని వచ్చింది. తర్వాత నడిమిదిలో ఆ నల్లగా కనబడేటివి రెండు ఫెండర్ అంటారు వాటిని. షిప్కు నడిమిదిలో ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇది చూడొచ్చు. ఇది తాళ్ళు ఇచ్చారు. తాళ్ళు మనము దాన్ని నల్లగా ఉంది దానికి వేసాము, బిట్ అంటారు దాన్ని. ఫార్వర్డ్ మూరింగ్ రోప్, ఇది ఫార్వర్డ్ హెడ్ రోప్ అంటారు దీనికి. అక్కడ ఒక రోప్ పోయింది, దాన్ని వచ్చింది స్ప్రింగ్ లైన్ అంటారు. ఇది వాళ్ళు వించు, తర్వాత వచ్చింది బిట్స్, అంత ఫార్వర్డ్ స్టేషను బంకర్ బార్జ్ది. ఇది మన బంకర్ బార్జ్. ఈ బంకర్ బార్జ్ వచ్చిందే ఇప్పుడు డేంజరస్ కార్గో డిశ్చార్జ్ కానీ లోడింగ్ చేసేటప్పుడు కానీ పైన కనపడిన ఎర్ర లైట్ కనపడుతుంది చూడండి, అలా ఎర్ర లైట్ వేస్తారు. మన షిప్కు అక్కడ పైన రెడార్ స్కానర్ తిరుగుతుంది, దాని పక్కన రెడ్ లైట్ చూడొచ్చు మనము. ఇది మన షిప్పు, ఇది బంకర్ బార్జ్. ఇది హెవీ ఆయిల్, లూబ్ ఆయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బంకర్ వెంట్ అంటారు. ఒకవేళ ఆయిల్ పాడు లీక్ అవుతుందా ఏమి అని చూసుకోవడానికి దీన్ని డ్రైన్ ప్లగ్ అంటారు. అది ఖచ్చితంగా డ్రైన్ ప్లగ్ పెట్టాలి. ఇది చూడొచ్చు, ఫ్యూల్ ఆయిల్. ఇది దీని కెపాసిటీ వచ్చింది 195 లీటర్లు. ఇది ఫ్యూల్ ఆయిల్ ట్యాంక్. దీన్ని బంకర్ బార్జ్ అంటారు. చూడొచ్చు, ఈ లైన్లో అంతా ఇలా ఉంటుంది. ఇది చూడొచ్చు, హెవీ ఆయిల్, డీజిల్ రెండు తీసుకుంటున్నాము. ఇది బంకర్ బార్జ్. ఇది బంకర్ డేవిడ్. ఇది అక్కడ ఒక అతను స్టాండ్ బై ఉంటాడు, ఇక్కడ మన వాళ్ళు స్టాండ్ బై ఉంటారు. ఇది సోప్ అప్ ఎక్విప్మెంట్స్. ఒకవేళ ఏమన్నా ఆయిల్ స్పిల్ పాడైతే క్లీన్ చేయడానికి అంతా రెడీగా పెడతారు. దాన్ని వెల్లున్ పంప్ అంటారు.